హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనము ఒక సింపుల్ టెక్స్చర్ ఆర్ట్ అయితే చేసేద్దాం. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది నేను ఏం చేస్తున్నా అని చెప్పి. అదేంటో కాదు, ఈవిల్ ఐ వాల్ హ్యాంగింగ్. సో ఇక్కడ ఫస్ట్లీ టెక్స్చర్ అంతా వైట్ ప్లెయిన్ కార్డ్బోర్డ్ పైన ఈవెన్గా అయితే నేను స్ప్రెడ్ చేసిన. ఈ టెక్స్చర్ అయితే నేను ముందు వీడియోస్లో చెప్పినట్టు పేపర్, వైట్ కలర్, గ్లూ అండ్ వాటర్ యూస్ చేసి దాన్ని ఒక 30 minutes అయితే నేను సోక్ చేసి పెట్టుకున్నాను. ఈ అప్లై చేసిన కార్డ్బోర్డ్ని ఓవర్ నైట్ మొత్తం డ్రై అవ్వనిచ్చాను. ఇప్పుడు మనమైతే పెయింటింగ్ చేసేద్దాం. దీనికి ఈ కాన్సెప్ట్ అనేది ఈవిల్ ఐ కాబట్టి రెఫరెన్స్ పిక్ కలర్స్ అన్నీ ఆర్డర్లో ఆర్గనైజ్డ్ వేలో నేనైతే ఇక్కడ అప్లై చేస్తున్నాను. మీరే చూసేయండి నేను ఎట్లా పెయింటింగ్ వేస్తున్నాను. ఇక్కడ నేను బేస్గా వైట్ కలర్ యూస్ చేశాను. ఎందుకు అంటే వైట్ కలర్ పైన ఏ కలర్స్ యూస్ చేసినా అది దాని ఒరిజినల్ కలర్లోనే బ్రైట్గా ఉంటుందని. ఫస్ట్ బ్లాక్ కలర్ అండ్ దెన్ లైట్ బ్లూ కలర్, ఆ తర్వాత రౌండ్ వచ్చేసి వైట్ కలర్. నేను అక్కడ వైట్ కలర్ యూస్ చేయట్లేదు, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ నేను అలానే న్యాచురల్గానే వదిలేసాను. లాస్ట్ లేయర్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్. ఇన్ కేస్ మీ ఆ వైట్ కలర్ లేయర్ కొంచెం షేడ్ తక్కువగా ఉంది అని అనిపిస్తే మీరు వైట్ కలర్ పెయింట్ కూడా అక్కడ యూస్ చేసుకోవచ్చు. నేను ముందు టెక్స్చర్ అనేది రెడీ చేసినప్పుడు నేను అందులో వైట్ కలర్ పెయింట్ మిక్స్ చేసుకున్నాను కాబట్టి సో ఇంకా నాకు ఆ ప్లేస్ వైట్ పెయింట్తో రీఫిల్ చేయాల్సిన అవసరం అయితే రాలేదు. ఇన్ కేస్ మీకు కావాలి అని అంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పెయింటింగ్ అంతా అయిపోయాక నేనైతే ఫుల్ డ్రై అవనిచ్చాను. ఈ గ్యాప్లో నేనైతే థ్రెడ్ హ్యాంగింగ్స్ చేసుకుందామని చెప్పి నా దగ్గర అయితే వులెన్ కలర్ థ్రెడ్స్ అయితే ఉన్నాయి. ఇలా కలెక్ట్ చేసుకొని వాటి మిడిల్లో హాఫ్ పార్ట్లో థ్రెడ్ అయితే ఇలా నాట్ చేసుకొని ఆ 2 halfsని మళ్ళీ ఇలా హ్యాంగింగ్ లాగా నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకైతే 3 రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి 3 హ్యాంగింగ్స్ అయితే నేను చేసుకుంటున్నాను. మీరే చూసేయండి నేను వీడియోలో ఎలా ప్రిపేర్ చేస్తున్నానో ఈ హ్యాంగింగ్స్ని కూడా. ఇన్ కేస్ మీకు ఈ కలర్స్ అవైలబుల్గా లేకపోతే ఏ యూనిక్ సింగిల్ కలర్స్, వెరైటీ కాంబినేషన్ ఆఫ్ కలర్స్, మల్టిపుల్ కలర్స్ లాగా హ్యాంగింగ్స్ కూడా చేసుకోవచ్చు. సో నేను లుక్ వైజ్ ఎలా ఉంది అని చెప్పి జస్ట్ ఇలా పేస్ట్ చేయకముందు రివ్యూ అయితే చూసుకుంటున్నాను అనమాట. సో ఇలా లుక్ బాగుంది అని చెప్పి నేనైతే హాట్ గ్లూ గన్ యూజ్ చేస్తున్నాను ఇది పేస్ట్ చేయడానికి. మీరు ఏ గ్లూ గన్స్ లేదంటే గ్లూ కూడా యూజ్ చేయొచ్చు, బట్ అది టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నాకు ఇన్స్టెంట్గా డ్రై అయిపోవాలి అని చెప్పి హాట్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ గ్లూ అనేది డ్రై అవ్వడానికి నాకు హార్డ్లీ 2 to 3 minutes అయితే పట్టింది. సో నేను దాన్ని అయితే డిస్టర్బ్ చేయకుండా వదిలేసాను.
సో ఇప్పుడు పేస్ట్ చేశాక మన ఫైనల్ అవుట్పుట్ ఈవిల్ ఐ వాల్ హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయినట్టే. మీరే చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.